బాపట్ల పట్టణ శివారు చింతావారిపాలెం వద్ద వరికుప్ప దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు వరికుప్పపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. సమాచారం అందుకున్న బాధితులు స్థానికులు కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక శాఖ తీరుతో వరికుప్ప మొత్తం దగ్ధమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్దిపాటి నిప్పుతో ఉన్న కుప్పను అగ్నిమాపక అధికారులు నిర్లక్ష్యం చేసి సరైన అంచనా లేకుండా జేసీబీ తెప్పించి కుప్పని కదిలించమని చెప్పి తీరా కదిలించాక నీళ్లు లేవని వెళ్లిపోవడం వల్లే ఈ నష్టం జరిగిందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు కొట్టారు, ఆగిన తర్వాత వీళ్ళంతలో జేసీబీ మనుషుల మాన్యువల్ గా ట్రై చేస్తాం అందరూ ఫోన్ చేస్తే మాన్యువల్ గా ఎవడో ట్రై రాలేదు. జేసీబీ కాంట్రాక్ట్ లోకి వచ్చింది. సరే ఎవరైనా కాలుతుంది కాబట్టి కీలు పైకి ఎక్కిపోయింది. అందుకని ఏం చేసామంటే మాన్యువల్ మిషన్ పిలిచినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మిషన్ నుండి తీస్తామంటే మేము నీళ్లు కొడతామని ఫైరింగ్ వాళ్ళు అన్నారు. 1 అవర్ ఆగండి పక్కకి వెళ్తా జేసీబీ ఆపుతాం కదా అని అనుకుని మీరే చెప్పారు ప్లానింగ్. మంటల్లో ఎవరైనా మాన్యువల్ గా ఎక్కుతాడా? ఎవరు ఎక్కలేరు కదా. అయినా ఈ టైంలో ఎవడు రాడు. అయినా జేసీబీ పిలిపించాం, ట్రాక్టర్ పిలిపించాం, ఇన్ని చేసాం. ఇన్ని చేసిన రెస్పాండ్ లేదు. ఒక ఆఫీసర్ వచ్చి దగ్గరుండి వర్క్ చేయాలా లేదా? నువ్వు వెళ్ళి అల్లం కూకునేది.